సరే, ఈ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలను కేంద్ర ప్రభుత్వం దించి ఇప్పుడు చేస్తున్నటువంటి ఏరివేతల కార్యక్రమాన్ని ఎట్లా చూస్తారు? ఈ 6 నెలల సంధి ఎన్కౌంటర్ లేని రాష్ట్రంగా చూపిస్తామని మాటిచ్చినప్పటికీ వరుస ఎన్కౌంటర్లను ఎట్లా చూస్తారు? అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ ప్రధానంగా ఏమిటంటే మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయాలని, దీని చుట్టూ ఒక రాజకీయ వాతావరణం ఏర్పడి ఉంది. ముఖ్యంగా దేశంలో ఉండే మేధావులు, మధ్యతరగతి జీవులు వెంటనే దండకారణ్యంలో ఉన్న మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలని ఆపివేయాలని, నిలిపివేయాలని ఒక డిమాండ్ ముందుకొచ్చింది. ఆ క్రమంలో ఈ చర్చ దేశవ్యాప్తంగా కొన్ని మీడియాలోనైనా జరుగుతూ ఉన్నది. ఎవరైనా సరే ఎందుకు చర్చల వైపుగా అటు మావోయిస్టులైనా ఇటు కేంద్ర ప్రభుత్వమైనా వెళ్ళాలనుకుంటారు అన్నప్పుడు, భారతదేశంలో ఉండే ఈ ప్రజల విముక్తి కోసం కావచ్చు, లేదా ఈ ప్రజల అభివృద్ధి కోసం కావచ్చు, ఈ ప్రజల జీవితాల్లో ఒక వెలుగు నింపాలని కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే కొందరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వాళ్ళు మావోయిస్టులుగా మారారు, నక్సలైట్లుగా మారారు. తమదైన ఒక సిద్ధాంతం పేరు మీద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ సిద్ధాంతంతో మనకు ఏకీభావం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు నమ్ముకున్న విలువ ప్రకారము, నమ్ముకున్న దారిలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, చట్టబద్ధంగా ఎన్నుకోబడిన కేంద్ర ప్రభుత్వం అటువైపు నుంచి ఏమి వినిపిస్తున్నాయంటే, మావోయిస్టులని 2026 మార్చి నాటికి లేకుండా చేస్తాం, ఖాళీ చేస్తాం, మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇలా మాట్లాడడం సరైంది కాదు అని ఈ దేశంలో ఉన్న మేధావులు కోరుకుంటున్నారు. ఒక మనిషిని చంపుతామని ప్రకటించి ఆ మనిషి వెనికి వెళ్ళి దాడి చేయటం అనేది ఇది రాజ్యాంగబద్ధమైంది కాదు. ఇప్పుడు వేరే దేశం నుంచి భారతదేశంలోకి చొరబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఆ దేశస్తులతో ఎట్లా వ్యవహరిస్తామో దానికి సంబంధించిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో ఉన్న మన బిడ్డలు వీళ్ళు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళే మావోయిస్టులుగా మారారు. అట్లాంటి వాళ్ళను చంపాలని, చంపుతామని అనుకోవటం, వాళ్ళ మీనికి వెళ్ళటం, సైనిక బలగాలను పంపించటం, ఇట్లాంటి విషయాల్లో దేశంలో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యం నుంచే వాళ్ళ మీద దాడి జరగొద్దు, వాళ్ళని చంపకూడదు, వాళ్ళతో చర్చలు చేయండి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మాట్లాడండి అని ఒక డిమాండ్ ముందుకొచ్చింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇటు మీరు అన్నట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నక్సలైట్ల, మావోయిస్టుల సమస్యని సామాజిక ఆర్థిక సమస్యగా చూస్తాము అని చెప్పాడు ఆయన. అదేవిధంగా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏమన్నాడు, ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయండి అన్నాడు. కనుక ఈ మొత్తం చర్చలో భాగంగా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడారు. కానీ దండకారణ్యము ఆవరించి ఉన్న బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కానీ, ఒరిస్సా ముఖ్యమంత్రి కానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి కానీ ఈ విషయాల్లో స్పందించటం లేదు. మన తెలుగు ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి స్పందించారు తప్ప అక్కడి రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు స్పందించాలి. వీళ్ళకన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి హోంశాఖ మంత్రి చర్చల ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను.